రాణిస్తారా? కొడాలి నాని వల్లభనేని వంశీని సచ్చినా రానిరు అక్కడికి. ఇదివరకటి రోజుల్లో అయితే రానిచ్చేవాళ్ళేమో కానీ ఇవాళ ఏ కార్యకర్త ఊరుకోరు, అవసరమైతే గొడవలకి దిగుతారు వాళ్ళు. అంత బలంగా వాళ్ళందరూ నానినైనా వంశీనైనా వ్యతిరేకిస్తున్నారు. అలా వ్యతిరేకిస్తున్నప్పుడు వీళ్ళు ఆ స్థాయి కమిట్మెంట్ ఇక్కడ వైసీపీకి చూపించారా? చూపిస్తున్నారా? ఇప్పుడు వల్లభనేని వంశీ అట్లాంటోడు ఇట్లాంటోడు అంత దుర్మార్గుడు అని వార్తలు రాస్తున్నారు కదా. అతను ఏ స్కూల్ నుండి వచ్చినోడు? మరి అప్పుడు మంచోడా, ఇప్పుడు చెడ్డోడు అయ్యాడా? లేకపోతే అప్పటి కేసులు కూడా ఇప్పుడు పెడుతున్నారా? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే మన పార్టీలో ఉన్నంత వరకు అందరూ గొప్పోళ్ళే, మన పార్టీ మారగానే వాళ్ళు రాక్షసులు అయిపోతారు. ఇది జనాలకు తెలియదా? నెంబర్ 1. ఇప్పుడు వల్లభనేని వంశీ దూరంగా ఉన్నోడిని ఇప్పుడు అరెస్టు, మొత్తం పార్టీ నాయకత్వం అంతా వైసీపీ నాయకులందరూ అతని వెనకాల నిలబడ్డారు, మాట్లాడారు. ఇప్పుడు తనకి గత్యంతరం లేదు, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు. సచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడతాడు, సచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికే పనిచేస్తాడు. అంటే ఒక బలమైనటువంటి శక్తిని వైసీపీకి ఇచ్చింది ఇప్పుడు పార్టీ తెలుగుదేశం. గోడ మీద పిల్లి లాంటి వాటాలని ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి బలంగా ఇస్తోంది. ఎప్పుడైతే కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో ఒకటి భయపడి లొంగిపోవాలి.